అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ్చ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి ఈ భూమి మీద మానవుడు. ఇది వేదవాక్యం. నేలగుమ్మడి పాలగుమ్మడి మనకి కందమూలాల్లో చెప్తారు. అయితే నేలగుమ్మడి పాలగుమ్మడి ఒకటేనే అనుకుంటారు అందరూ చాలామంది. నేలగుమ్మడి, పాలగుమ్మడి, భూచక్రగడ్డ ఈ మూడు ఒకటే అనుకుంటారు. ఒకటే అని చెప్తుంటారు, లేదా ఒకే అని చెప్తుంటారు. కానీ మూడు వేరువేరు మొక్కలు, వేరువేరు ఆకారాలు, వేరువేరు స్వభావాలు, అటు గుణాలు కూడా వేరువేరే. అలా ఏంటంటే మనం ఇప్పుడు అసలైన పాలగుమ్మడి క్షీర విధారి అని పిలుస్తారు. దీన్ని క్షీర విధారి అంటే పాలగుమ్మడి అని పిలుస్తారు. గుమ్మడి అని ఎందుకన్నారంటే ఏం చెట్టుకి కాసే గుమ్మడికాయ కాదు, భూమిలో గుమ్మడికాయ అంత గుమ్మడికాయ ఆకారంలో గుమ్మడికాయలా ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, ఇలా చూడండి, గుమ్మడికాయ ఎలా ఉందా లేదా, ఇలా ఉంటాయి గుమ్మడికాయలు ఉంటాయి. ఇది భూమిలో ఉంటుంది. ఇది పెద్ద పాదు. మన చిలకడ దుంప ఉంటుంది కదా, చిలకడ దుంప దాని ఆకు కానీ దాని పువ్వు కానీ ఆ ఆకారంలో ఉంటాయండి. పెద్ద పాదు. మనం అందంగా కూడా పెంచుకోవచ్చు ఇళ్ళల్లో. అంటే ఈ అన్ని చోట్ల పెరగదు, కొండ ప్రాంతంలో బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో పెరుగుతుంది అన్నమాట. అయితే చిలకడ దుంపకి చుట్టం ఇది. అలాగే నేలగుమ్మడి అని ఇంకోటి ఉంది. నేలగుమ్మడి ఏంటంటే చిక్కుడు పాదులా ఉంటుంది. దాని పువ్వు చిక్కుడు పువ్వులా ఉంటుంది, ఆకు చిక్కుడాకులా ఉంటుంది. అది వేరు, ఇది వేరు. దాని ఉపయోగాలు వేరు, దాని స్వభావం వేరు. అలా ఇది క్షీర విధారి. ఇది ఇంకా అంతరించిపోయిందని చెప్పుకోవాలి. ఒక విషయంగా చెప్పుకోవాలంటే ఇది లేదు. అక్కడక్కడ మచ్చుకి ఉన్నాయి ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో. దీని గురించి చరకుడు, సుశ్రుతుడు కూడా వాళ్ళ గ్రంథాల్లో ఉపయోగాల గురించి రాశారు, ఎలా వాడుకోవాలో చెప్పారు. అంతకన్నా ముందు నుంచి మూలికా వైద్యంలో ఈ గిరిజనులు ఆదిమానవులు ఉన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో భాగంగా దీన్ని చాలా ఉపయోగాలకి వాడుకున్నారు. దాన్ని మనం సపరేట్గా చెప్పుకుందాం దాని గురించి. వాళ్ళ ఆహార పదార్థంగా తింటారు. చాలా పెద్ద సమస్యని, ఆరోగ్య సమస్యని వాళ్ళు సింపుల్గా ఆహార పద్ధతిలో వాళ్ళు దాన్ని ఆ సమస్య నుంచి బయటపడతారు అన్నమాట. సో ఏంటంటే అటు గిరిజనులు మూలికా వైద్యం ఈ చరకుడు కన్నా ముందుది. భూమి మీద మానవుడు పుట్టినప్పటి నుంచి, ఆది మానవుడు ఉన్నప్పటి నుంచే మూలికా వైద్యం ఉంది, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి. తర్వాత చరకుడు వీళ్ళు రాసిన తర్వాత ఆయుర్వేదం ఋషి సాంప్రదాయంగా రాశారు. అయితే చరకుడు ఏం రాశాడంటే నరాల బలహీనతకి లేకపోతే చేయిల్లో వణుకుద్ది కదా, అలా వణికే వాటికి, ఆ నరాల బలహీనంగా ఉన్న వాళ్ళకి ఈ దుంప పనిచేస్తుందని చెప్పారన్నమాట. అలాగే సుశ్రుతుడు సయాటికా వ్యాధిలో దీని పాలతో సేవించి సయాటికా వ్యాధి తగ్గుద్దని ఆయన రాశాడు. అయితే దీనికి ఉండే ముఖ్య గుణం ఏంటంటే వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేస్తుంది. రసాయన ద్రవ్యం అని పిలుస్తారు. రసాయన ద్రవ్యం ఏంటంటే అర్థం ఏంటంటే రిజ్యూనేషన్, మన శరీరాన్ని కణజాలాన్ని వృద్ధి చేస్తామటండి. పునరుజ్జీవన చేస్తామటండి. ముసలితనం రాకుండా కాపాడుతామండి. అంటే ముసలితనంలో కూడా మనం యంగగా పనిచేయచ్చమటండి. అలాగే కణాలని ఉత్పత్తి చేస్తామండి. పునరుజ్జీవనం, రిజ్యూనేషన్ అంటాం కదా, అలా మనం దానికోసమే పరిగెడుతుంటాం. అలా రిజ్యూనేషన్లో అద్భుతమైన మొక్క ఇది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు దాకా మనం చేస్తున్న పని ఏంటంటే దీని ఉపయోగం తెలిసి దీన్ని వాడుకోవడం కోసం మనం వైద్యంలోనూ మందుల్లో చేసుకోవడానికి దీన్ని తెచ్చేసుకుని వాడేసుకున్నాం. అలా వాడుకోగా ఏమైంది, ఇది అంతరించిపోయి చివరి దశలో ఉందన్నమాట. ఇది మన పునరుజ్జీవనం కోసం మనం తెచ్చుకుంటున్నాం. కానీ దీన్ని పునరుజ్జీవనం చేయడానికి ఎవరు కంకణం కడుతున్నారు? ఇప్పుడు నేను చేసే పని అదే. దీని ఒక పెద్ద ప్రాజెక్ట్గా తీసుకున్నాను నేను. దీని ఒక పెద్ద ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది మనకే కాదు, రేపొద్దున భవిష్యత్తులో ప్రపంచ దేశాలకి సమాధానం చెప్పేదే ఆయుర్వేదం. మనం ప్రపంచానికే, భారతదేశానికి గొప్ప బహుమతిగా, ఇతర దేశాలకి బహుమతిగా ఇవ్వచ్చు. అంత అద్భుతమైన మూలికలు, మొక్కలు అంతరించిపోతాయి అంటే. అలాంటి మొక్కల్లో ఇది అద్భుతమైన మొక్క అన్నమాట. అందుకేంటంటే దీన్ని మేము విత్తనాలు సేకరించి ఏ ప్రాంతంలో పెరుగుతాయో అదే ప్రాంతంలో గిరిజనులతో వీటిని మేము
పునరుద్ధరణ మళ్ళీ పునరుజ్జీవన చేసే పనిలో ఉన్నాం అనమాట. ఇది ఒక 2-3 ఏళ్ళకి ఈ ప్రాజెక్టులో మనకి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఇంకో 10 ఏళ్ళు పోతే మీ అందరికీ కూడా అందుబాటులో వస్తాయి. 2, మనం ఎక్కడైతే మనం ఈ పెంచుతున్నామో ఆ ప్రాంతంలో ఇలాంటి వంటకాలు కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తామన్నమాట. అంటే ట్రైబల్స్ ఎలా తింటారో వీటిని వండుకొని అలాగే అదే పద్ధతిలో వాళ్ళతోటి ఆ రెసిపీస్ చేసి మీకు పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నట్టు. ముందుగా ఏంటంటే ఇదేదో ఈరోజు వేస్తే రేపు వచ్చేసేదో, వేస్తే 2 నెలల్లో వచ్చేసేది కాదు. ఇది దీన్ని ఇప్పుడు మొదలెడితే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళకి ఇది ఒక మంచి కొంతమందికి అందుబాటులో తీసుకురాగలుగుతాం. అలా ఏంటంటే మనకు అందుబాటులో తెచ్చుకోవడం, అలాగే మన భారతదేశంలో అందరికీ అందుబాటులో తీసుకురావడం, అలాగే ప్రపంచ దేశాలకు కూడా మనం అందించే అంత పెద్ద ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. అందుకని నేను పెద్ద ప్రాజెక్ట్ అన్నాం, ఒక యజ్ఞం అన్నమాట. అది వనయజ్ఞం అనే పేరు ఊరికే పెట్టేది మేము. వనయజ్ఞం అంటే ఒక యజ్ఞం, ఏదైనా ఒక కొన్ని తరాలు నిలిచిండిపోయేది, కొన్ని లక్షల మందికి ఉపయోగపడేదని యజ్ఞం అంటారు. ఆ యజ్ఞంలో భాగమే ఈ క్షీర విధారిని పునరుజ్జీవనం చేయడం అనేది ప్రాజెక్ట్. నమస్కారం.